ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుజరానం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులు అంటే మేనమామ, నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగే? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో